ఈ రోజు వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా భారతదేశం అంతా కూడా ప్రతి భారతీయుడు ప్రతి భారతీయురాలు కూడా ఇవాళ ఈ దేశంలో పుట్టినటువంటి బిడ్డలుగా ఆ గీతం యొక్క స్ఫూర్తిని మనం ఒకసారి గుర్తు చేసుకొని మన భవిష్యత్ భారతాన్ని నిర్మాణం చేసుకోవడం కొరకు ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఒక ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని తీసుకొని ముందుకు పోవడం జరుగుతోంది। అందులో భాగంగానే ఇవాళ సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। అయితే వందే మాతర గీతం అనేటువంటిది కేవలం ఒక పాట కాదు, వందే మాతరం అనేటువంటిది ఒక స్ఫూర్తి, వందే మాతరం అనేటువంటిది ఇవాళ మనకు ఒక వారధి, వందే మాతరం అనేటువంటిది మనకు స్వతంత్ర పోరాటంలో అసువులు బాసినటువంటి ఆనాడు ప్రాణాలు ఒడ్డినటువంటి స్వతంత్ర సమర యోధులకు సంబంధించినటువంటి ఒక చరిత్ర। వందే మాతరం అనేటువంటిది అఖండ భారతావనికి సాధించుకోవడం కొరకు అదొక స్ఫూర్తి। అదే విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ నేల కావచ్చు ఈ గాలి కావచ్చు మనకున్నటువంటి ఈ సంపద కావచ్చు ప్రతిదీ కూడా ఆ వందే మాతర గేయంలో ఈ భారతదేశ సంపద ఇది, ఈ సంపదను కాపాడాల్సుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడికి ఉంటది అనేటువంటిది చాలా చక్కగా బంకిం చంద్ర చటర్జీ గారు దాని గురించి రాయటం జరిగింది। సో ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి భవిష్యత్ తరాలు కూడా రేపు అఖండ భారతదేశాన్ని సృష్టించుకోవాలి, ఈ అఖండ భారతావనిని ఇట్లనే ముందుకు తీసుకుపోవాలి అనేటువంటిది దాన్ని కొనసాగించాలనేటువంటిదే ఈ కార్యక్రమం యొక్క భావన। ఎంతో మంది మనల్ని పోర్చుగీస్ వారు కావచ్చు, డచ్ వారు కావచ్చు, బ్రిటిషర్స్ కావచ్చు, మొఘలులు కావచ్చు ఈ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలి అని ప్రయత్నం చేసినారు, ఆక్రమించుకున్నారు। అయినా సరే వాళ్ళందరి పైన పోరాటం చేసి ఎన్నో లక్షల ప్రాణాలను కోల్పోయి మళ్ళీ మన భారతదేశాన్ని మనం తెచ్చుకున్నాం కాబట్టి తెచ్చుకున్నటువంటి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టాలి 2047 వరకు ప్రపంచంలో విశ్వగురువు కావాలి భారతదేశము అంటే ఇటువంటి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత మనందరి మీద ఉంటది। కాబట్టి ఇవాళ ప్రతి భారతీయ పౌరులకు తెలంగాణ పౌరులందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ స్ఫూర్తిని కొనసాగించండి, వందే మాతర గేయాన్ని పూర్తిగా నేర్చుకోండి, ఆ భావనను ప్రతి ఒక్కరికి కూడా పంచే విధంగా ముందుకెళ్లాలని చెప్పి దేశం ఫస్ట్ అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం। భారత్ మాతాకి జై। అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.